నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఇండిగో ఫ్లైట్స్ డిలే గురించి మనం అందరం మాట్లాడుతూనే ఉన్నాం. సో ఏదైతే రామ్మోహన్ నాయుడు గారిని మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా అన్న అంశం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాలలో లోకేష్ మరి నవ్వుల పాలయ్యాడనే సంగతి కూడా చాలా చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఇండిగో ఫ్లైట్స్ డిలేది మనము వారం రోజుల పైనుంచేలా చూస్తున్నాం సార్. సో అయితే ఏదో ఒక నేషనల్ ఛానల్లో డిబేట్లో కూర్చున్నప్పుడు దీన్ని లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారని చెప్పేసి ఒక మాట అనడం, దానికి అసలు లోకేష్ ఎవరు, లోకేష్ కాదు కదా అని చెప్పేసి అక్కడ ఉన్న హోస్ట్ మాట్లాడడం, ఇదంతా మనం చూసాము. అయితే ఇప్పుడు మరి రామ్మోహన్ నాయుడిని కంట్రోల్ చేస్తుంది ఎవరు అనేది ఒకటి డిబేట్ స్టార్ట్ అయింది. అండ్ అట్లనే ఎప్పుడైతే లోకేష్ పేరు అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి లోకేష్ నవ్వుల పాలయ్యారనే విషయం కూడా మనకి స్పష్టమవుతుంది. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? అంటే ఒకటి, ఇక్కడ లోకేష్ పేరు అనవసరంగా తీసుకొచ్చారు. నిజానికి రామ్మోహన్ నాయుడు కూడా ఇందులో అతనికి ఏమాత్రము సంబంధం లేని గేమ్ ఇది కేంద్ర ప్రభుత్వం వాంటెడ్గా ఆడినటువంటి ఒక క్రీడలో భాగంగా జరిగిన వ్యవహారం. ఈ ఇండిగోని దెబ్బ కొట్టడం అనే కార్యక్రమం ఒకటి. అంటే దాన్ని నెమ్మదిగా డైల్యూట్ చేసి ఇండిగోని అడ్డం పెట్టుకుని వాళ్ళు స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చేసుకోవటం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇండిగోని డైల్యూట్ చేసి దాన్ని ఇప్పుడు ఎవరికైతే బాంబే ఎయిర్పోర్ట్ను కట్టబెట్టారో వాళ్ళకే ఈ ఇండిగోని కూడా అప్పచెప్పేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. అదానికి అప్పచెప్పటం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ డ్రామా అంతా నడుస్తోంది తప్ప దానిలో రామ్మోహన్ నాయుడుకి కూడా ఏమీ ప్రమేయం లేదు నిజానికి. కానీ ఆయనే కదా సార్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కానీ మంత్రిగా ఆయన సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. దీనిలో ఆయన్ని నడిపిస్తారు అంతే. ఏ మంత్రికి ప్రత్యేకమైనటువంటి ఉనికి లేదు ఎక్కడ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ముఖ్యమంత్రి కీలకం. గతంలో ఉండేది, ఒకప్పుడు ఒక శాఖ మంత్రి ఒక శాఖలో ఏదైనా జరగాలంటే ఆ మంత్రి ద్వారా మాత్రమే జరిగేది. అంటే ఆ మంత్రిని అప్రోచ్ అయ్యి సీఎం కానీ పిఎం కానీ అప్రోచ్ అయ్యి కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి అలా నడిపించేవాళ్ళు. కానీ ప్రధానంగా ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ మంత్రే పర్యవేక్షించేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్ట్రైట్గా సెంట్రల్లో పిఎంఓ నుంచే జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో సీఎంఓ నుంచే జరుగుతున్నాయి. వీళ్ళే నడిపిస్తున్నారు. ఇప్పుడు హోంశాఖకు ఒక మంత్రి ఉంటారు. ఉదాహరణకి ఏపీ రాజకీయాల్లో తీసుకుంటే ఏపీలో హోంమంత్రి గారు ఒక ఆవిడ ఉన్నారు అక్కడ, అనిత గారు. కానీ ఆవిడ ఏ నిర్ణయము తీసుకోలేరు. ఏ నిర్ణయం వాళ్ళ శాఖకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలన్నా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి వారి ఆమోదం, లేకపోతే సీఎం గారి పుత్రుడి దగ్గరికి తీసుకెళ్లి వారి ఆమోదం పొందితే తప్ప సాధ్యం కాని వ్యవహారం. ఇంత మానిటరింగ్, ఇంత కంట్రోల్లో నడుస్తున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి రామ్మోహన్ నాయుడుకి ఇందులో అంటే ఏదైనా నింద వేయదలుచుకుంటే వాళ్ళ మీద వేస్తారు. అంటే అది అద్భుతంగా నడిస్తేనేమో వీళ్ళ ప్రతిభ, అక్కడ ఏదైనా తప్పు జరిగితేనేమో అతని తప్పు. అంటే ఇక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిగా ఒకవేళ ఆయన కంట్రోల్ చేయాలనుకుంటే కేంద్రంలో ఉన్న నాయకులు కంట్రోల్ చేయాలి, కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు కంట్రోల్ చేసేది అనేది ఏంటి? రాష్ట్ర నాయకుడు కాదు, ఆయన పార్టీ నాయకుడు. రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అతని పట్ల ఒక జవాబుదారీతనం ఉంటుంది, ఓ బాధ్యత ఉంటుంది. కాబట్టి అతని శాఖలో జరుగుతున్న ఇబ్బంది అతనికి మాత్రమే సంబంధించిన ఇబ్బంది కాదు. ఇప్పుడు ఆ శాఖలో జరుగుతున్న ఇబ్బందులకు అతను మాత్రమే బాధ్యుడు కాదు. అతన్ని ఢిల్లీకి పంపించినటువంటి పార్టీ మీద కూడా ఈ నింద వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ నిందని తమ పార్టీ మీదకి రాకుండా, తమ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి రామ్మోహన్ నాయుడు మీదకి రాకుండా అడ్డుకోవటానికి మా పార్టీ నాయకత్వం కూడా ప్రయత్నం చేస్తోంది అని చెప్పదలుచుకున్నాడు అతను. ఏది ఆ రోజు లోకేష్
ప్రస్తావన తీసుకొచ్చిన వ్యక్తి దీపక్ రెడ్డి. ఏది అర్నబ్ గోస్వామి డిస్కషన్లో. అయితే ఆ విషయం ఈయనకి తెలుసు, గోస్వామికి తెలిసినప్పటికీ దాడి చేశాడు వాంటెడ్గా. అంటే దాడి చేయటం వెనకాల అతని ఉద్దేశం ఏంటి? అసలు టోటల్గా మీడియా మొత్తం, టోటల్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మీడియా అంతా ఒక స్టాండ్ తీసుకుని పనిచేస్తోంది. వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే ఇండిగోని డిఫేమ్ చేయాలి. ఇండిగోకి జనాలకి, అది నిజానికి సామాన్యుడి విమానం. ఇప్పుడు ప్రతి ఒక్కడికి విమానం ఎక్కాలి అనేటువంటి కళ ఉంటుంది. అది చాలా మందికి సాకారం చేసినటువంటి సంస్థ అది ఇండిగో. తక్కువ ఖర్చులో ఫ్లైట్ ఎక్కి వెళ్ళటం అనే దాన్ని జనాలకు రుచి చూపించింది. అందుకని సామాన్యుడి విమానంగా చెప్పుకుంటారు దాన్ని. ఈ సామాన్యుడి విమానం అని జనాలతో దానికి ఉన్నటువంటి ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ని దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బ కొట్టి దాన్ని నెమ్మదిగా డైల్యూట్ చేసి దాన్ని జనం దృష్టిలో విలన్గా మార్చి అలా దాన్ని టేక్ ఓవర్ చేయటం కోసం నడుస్తున్నటువంటి ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో ఒక పట్టకారులాగా, ఒక గరిటెలాగా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు అక్కడ. అంతకు మించి ఆయనకి ఏమీ లేదు. దాన్ని కూడా చెప్పాలనుకున్నాడు గోస్వామి. అంటే ఇదంతా వివరించడం ఆయన ప్రోగ్రాం కాదు. తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? రామ్మోహన్ నాయుడుకి కదా సంబంధం. రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా చూడటానికి కూడా అతను ఇష్టపడలా గోస్వామి. కేంద్ర మంత్రి, అతను కంట్రోల్ చేయాల్సింది నరేంద్ర మోడీ గారు అవుతారు, లేకపోతే అమిత్ షా గారు అవుతారు. ఇంకెవరో ఎలా కంట్రోల్ చేస్తారు అని చెప్పి చాలా మొండిగాను, ఒక రకంగా చాలా క్రూరంగాను దాడి చేశాడు. అంటే ఇదంతా కూడా బీజేపీ ఆడిస్తుంది అనుకోవాలి సార్. మరి బీజేపీ నడిపిస్తున్నటువంటి నాటకమే. బీజేపీ నడిపిస్తున్న నాటకము. వాళ్ళ మీడియా మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేసి ఆ పనిలో ఉన్నారు. ఉండి ఈ ఇండిగో కష్టాల నుంచి ప్రజలని ఇండిగో సంస్థ జనాల్ని వేధిస్తోంది, ఇది జనాల పాలిట విలన్ అనే ఒక నేరేటివ్ని క్రియేట్ చేసి దీని నుంచి ప్రపంచాన్ని కాపాడగలిగిన వాడు ఒక్కడే, వాడు నరేంద్ర మోడీ గారు. ఇది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నటువంటి విషయం. మధ్యలో ఇంకెవరు ఎంటర్ అయినా, సేవియర్ అనేటువంటి ఏరియాలో ఇంకెవరు కనిపించినా ఫైర్ చేయటమే అంతే. అందుకని లోకేష్ ప్రస్తావన ఎప్పుడైతే దీపక్ రెడ్డి తీసుకొచ్చాడో ఇమ్మీడియట్ గా అతని మీద చాలా అగ్రెసివ్ గా పడిపోయాడు. లోకేష్ అని చెప్పేసి మామూలుగా లేదు అది. అది ఒక పర్పస్ఫుల్ గా జరిగినటువంటి అటాక్. ఒక పార్టీ నాయకుడిగా బిహేవ్ చేశాడు అక్కడ గోస్వామి, ఒక పార్టీ ప్రతినిధిగా బిహేవ్ చేశాడు. ఇది దారుణం. సరే బిహేవ్ చేశాడు. దాని మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. ఇదేంటి, మన నాయకుడి పేరు, అది అందులో తప్పే ఉంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్రంలో, ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఆయనకి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకత్వం. అతనికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అతనికి ఆ పదవి వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వంకి లోబడి ఉంటాడు. అతను కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానికి లోబడి ఉంటాడు, మంత్రివర్గ నిర్ణయాలకు లోబడి ఉంటాడు. అలాగే పార్టీ పరంగా అతను తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా లోబడి ఉంటాడు. కాబట్టి అతని శాఖలో ఏదైనా ఇబ్బంది జరిగితే అది కేవలం ఆ శాఖ మంత్రిగా అతనికి వచ్చే నింద మాత్రమే కాదు, అతనికి ఎంపీ టికెట్ ఇచ్చి ఆ స్థానానికి పంపించినటువంటి పార్టీకి కూడా చెడ్డ పేరే. అందుకని దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి వీళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయచ్చు, అతనితో మాట్లాడచ్చు. ఇలా కాదయా, ఇలా చేసుకుంటే నువ్వు ఈజీగా బయటపడతావని చెప్పచ్చు, తప్పేం లేదు దానిలో. దాని గురించి అంత సీరియస్గా దాడి చేయాల్సిన అవసరం లేదు. గోస్వామి ఒకడే కాదు, టోటల్గా బీజేపీ మీడియా మొత్తం ఈ విషయంలో ఇంకొక వ్యక్తి పేరు ప్రస్తావనకు రావడానికి కూడా వాళ్ళు ఊరుకోవట్లేదు, సహించటం లేదు. ఇది కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ క్యాడర్ తీవ్రమైనటువంటి నిరుత్సాహంతో ఉన్నప్పటికీ లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఎప్పుడూ
దీని మీద రియాక్ట్ కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు. అవును, లోకేష్ గారు అయితే అసలు ఏమీ మాట్లాడలేదు, ఆయన ఏం మాట్లాడలేదు, ఇంతవరకు ఏం మాట్లాడలేదు, స్పందించలేదు. అండ్ మన రామ్మోహన్ నాయుడు గారు చూసుకున్నట్టయితేనేమో ఒక ఫోటో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో, తనకి దండం పెడుతున్నట్టు ఇండిగో వాళ్ళు. సో ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ అంటే ఆయన పార్లమెంట్ వేదికగా ఒక ప్రకటన చేశాడు రామ్మోహన్ నాయుడు. ఆయన ప్రకటనలో చాలా స్పష్టంగా వారు చెప్పిన విషయం ఏంటంటే, నేను చేయగలిగినంత చేశాను, ఇండిగోనే విలను, కాబట్టి ఇండిగో కష్టాల నుంచి ప్రజల్ని కాపాడటానికి ప్రభుత్వం మంత్రివర్గం బాధ్యత తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోబోతోంది అని చెప్పాడు వినయపూర్వకంగానే. కాబట్టి ఆయన వరకు ఆయన సేఫే. కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిధిలో మాట్లాడాడు. థంబ్నెయిల్స్ అలా పెడుతున్నారు. అర్నబ్ గోస్వామిని టాప్ లేపేసినటువంటి టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడు ఇలాంటివి పెడుతున్నారు. కానీ ఆయన ఆ ప్రస్తావన చేయలే. మీరు ఏ వీడియో అయినా వినండి, ఈ థంబ్నెయిల్స్ ఉన్నటువంటి వీడియోలు ఎందులోనూ ఆ ప్రెస్ మీట్ లో కూడా ఆయన అక్కడ ప్రశ్న వచ్చింది ఒక వ్యక్తి నుంచి, ఆయన జరిగింది ఏమిటో వివరించాడు అంతే. అక్కడ కూడా ఇండిగో విలన్ ప్రజల పాలిటీ అనేది ఏదైతే వాళ్ళు కల్పిస్తున్న నెరేటివ్ ఉందో ఆ నెరేటివ్నే చెప్పాడు చంద్రబాబు కూడా. అంతకు మించి ఒక అడుగు అవతలకు కానీ ఒక అడుగు యువతలకు కానీ వేయలేదు. ఇప్పుడైతే యువరాజు పట్టాభిషేకం అని చెప్పేసి ఎప్పుడైతే వచ్చిందో ఆ వార్త వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ జరగడం ఏదైతే మనం చూస్తున్నాం, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందంటారా సార్? ఉంది కదా. ఇప్పుడు లోకేష్ రియాక్ట్ అయితే ప్రమాదం అవుతుంది, కేంద్రం మీద యుద్ధం ప్రకటించినట్టు అవుతుంది. అందుకని ఆయన చంద్రబాబు వీళ్ళెవరూ మాట్లాడరు. రేపు పొద్దున ఢిల్లీ వెళ్ళి నెమ్మదిగా ఇది కొంచెం అయిపోయింది, ఈ వారంతో అయిపోతుంది. ఈ వారంతో ఈ గొడవ అయిపోయిన తర్వాత ఒకసారి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి, అయ్యా మా వైపు నుంచి ఏదైనా అతి ప్రవర్తన ఉండి ఉంటే మన్నించి వదిలేయండి అని చెప్పి సబ్మిసివ్గా ఒక మాట మాట్లాడి వస్తారు. వీళ్ళు వచ్చి యువరాజు పట్టాభిషేకానికి రంగాన్ని సిద్ధం చేసుకోవటానికి ఏం చేయాలో ఆ కసరత్తులో మునిగి తేలుతారు తండ్రి కొడుకులు ఇద్దరు. అందుకని వాళ్ళేమీ మనోభావాలు గాయపడలేదు వాళ్ళకి. అర్నబ్ గోస్వామి చేసిన దాడి వాళ్ళనేమీ కదిలించలేదు. రైట్. అంటే ఇందులో వాళ్ళు అందరు బాగానే ఉన్నారు, కానీ ఎవరైతే ఇండిగో ఫ్లైట్ టికెట్స్ కొనుక్కున్నారో, ఎవరైతే జనాలు నాశనం అంటే లైక్ ఇబ్బంది పడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇబ్బంది పడటం మాత్రమే కాదంటే ఇక్కడ ఎలా చూస్తున్నారంటే విషయాన్ని, ఇండిగో ఇప్పుడు ప్రయాణికుడు ఇంట్లో ఉండగా కూడా మెసేజ్ ఇవ్వచ్చు, మీ ఫ్లైట్ లేదు, అది ఇంకా శాశ్వతంగా లేదు అని చెప్పేస్తే ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. అలా కాకుండా వాళ్ళు విమానాశ్రయానికి వచ్చి లోపలికి ఎంటర్ అయిపోయి అన్ని సామాన్లు అప్పచెప్పేసి వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత అప్పుడు మెసేజ్లు పంపిస్తున్నారు. ఇది ఒక దుర్మార్గం. ఇది ఎలాంటి దుర్మార్గం అంటే, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత 2 గంటల్లో 3 గంటల్లో లేట్ అనగానే వీళ్ళు అక్కడ కూర్చుని అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లలో తినటము, అక్కడ ఉన్నటువంటి సరుకులు కొనటము, అక్కడ కొంచెం మార్కెటింగ్ యాక్టివిటీ నడుస్తుంది. వీళ్ళు ఇంటి దగ్గర ఉండగా మెసేజ్ పంపిస్తే ఈ యాక్టివిటీ ఆగిపోతుంది కదా. ఇదో కుట్ర. ఇలా వీళ్ళని విమానాశ్రయాలకి లాక్కొచ్చి జనాలని ఇక్కడ దోపిడీ చేసే వాళ్ళని రకరకాలుగా ఇక్కడ వేధించి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఖర్చు ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు ఉదాహరణగా హైదరాబాదులో ఏ అమీర్పేటలోనో ఉన్నవాడు శంషాబాద్ వెళ్ళాలి, ఫ్లైట్ ఉందనే భ్రమతో ఇక్కడ నుంచి ఏ క్యాబో బుక్ చేసుకుని 600 700 పెట్టుకుని వెళ్తాడు.